ఇప్పటిదాకా మనం తీసిన 12 షార్ట్ ఫిలిమ్స్ సెలెక్ట్ కాకపోవడానికి కారణం నువ్వు రాసిన స్టోరీలే. అయినా కూడా నేను నమ్మి రియాలిటీకి దగ్గరగా ఉన్న ఒక మర్డర్ స్టోరీ రాయమన్నాను. రాసావా? నువ్వు చెప్పినట్టుగానే రాశాను. అందులో ఫస్ట్ సీన్ వచ్చేసి ఆ మర్డర్ కేసుని డీల్ చేయడానికి ఒక కమిన్. ఇక్కడ రాజేష్ అంటే ఎవరు? మీరెవరు? నా పేరు అజయ్, ప్రైవేట్ డిటెక్టివ్. ఈ ఫ్రైడే మీ కాలేజీలో మర్డర్ జరిగింది కదా, ఆ విషయమే మీతో మాట్లాడాలి. ఆ మర్డర్కి నాకు సంబంధం ఏంటి? చనిపోయింది ఎవరో కాదు, నీ రూమ్మేట్. ఏమనుకోకపోతే మీరు కూడా రండి. మీరు? నా పేరు రాహుల్, కార్తీక్ రూమ్మేట్ని. నీకు వాడు ఎప్పటి నుంచి తెలుసు? లాస్ట్ ఇయర్ నుంచి నా రూమ్మేట్. కార్తీక్ రూమ్లో ఎలా ఉండేవాడు? బేసిక్గా పెద్దగా ఎవరితో మాట్లాడు, ముఖ్యంగా రాజేష్తో. ఓ, ఎందుకు? నాకు తెలిసే బెట్టింగ్ గొడవలు. బెట్టింగా? ఓకే, మీరు వెళ్ళొచ్చు. మీకు రాజేష్ ఎలా తెలుసు? రాజేష్ నాకు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పరిచయం అయ్యాడు. తను తీసిన 12 షార్ట్ ఫిల్మ్స్కి స్టోరీ నేనే రాశాను. మరి ఇప్పుడు? ఈసారి తనే రియాలిటీగా ఉండే ఒక మర్డర్ టాపిక్ ఇచ్చి స్టోరీ రాయమన్నాడు. మరి రాసావా? మూవీ పేరేంటి? రాశాను, బట్ నాట్ యెట్ ఫినిష్డ్. సినిమా పేరు ఫ్రైడే. ఓకే, మీరు వెళ్ళొచ్చు. నేను రాజేష్ చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. ఈ ఫ్రైడే రాజేష్ అండ్ కార్తీక్ మర్డర్ జరిగింది కదా, దాని గురించి మీకేమైనా తెలుసా? మర్డర్ ఎవరో నాకు తెలుసు, చెప్తే నాకేంటి? మీరు చెప్పింది నిజమైతే ఈ కేసు మీద 1 lakh రివార్డ్ మీదే. యాక్చువల్గా మర్డర్ చేసింది ఎవరో కాదు, రాజేషే. యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఇప్పుడు ఫీల్ అయ్యే లాభం లేదురా. అయినా బెట్టింగ్లో గెలవాలంటే ఉండాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. అది ఆ కార్తీక్ గడి ప్లస్ పాయింట్. రేపు మ్యాచ్లో వాడితో ఓడిపోవడం కన్నా సైలెంట్గా ఉండడం బెస్ట్. రేపు మ్యాచ్లో బెట్టింగ్ మనమే గెలుస్తున్నాం. మరి కార్తీక్, వాడిని రేపు బెట్టింగే చేయకుండా చేస్తాను. అసలు మొత్తానికి వాడినే లేకుండా చేస్తాను. ఓకేనా? ఓకే, ఫైనల్గా ఒక మంచి పాయింట్ చెప్పారు. ఏమైనా అవసరం ఉంటే తర్వాత పిలుస్తాను, మీరు వెళ్ళొచ్చు. ఇప్పటివరకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మర్డర్ మీరే చేశారని తెలిసింది. వాట్? నే 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 అసలు నేను చేశాను అని ప్రూఫ్ ఏంటి? ఎవరిటే దస్ రీజన్ బిహైండ్ ఇట్. నాన్సెన్స్. నేనేదో ఆవేశంలో అన్న మాటలు విని నేనే మర్డర్ చేశానంటే ఎలా? ఆవేశంలో చెప్పినవన్నీ నిజాలు కాదు, కానీ ఆవేశంలో చేసిందే ఈ మర్డర్. గుడ్ మార్నింగ్ సార్. మర్డర్ కేసు ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ కంప్లీటెడ్ సార్. కార్తీక్ని మర్డర్ చేసిన అటు రూమ్మేట్ రాజేష్ అని తెలుసుకొని నాకు 12 days పట్టింది. అందుకు సంబంధించిన ప్రూఫ్స్ ఇందులో ఉన్నాయి. ఓకే ఫైన్, మరైతే అతనిపై యాక్షన్ తీసుకొని ఈ ఫైల్ క్లోజ్ చేయండి. ఓకే సార్. ఫైల్ ఫ్రైడే. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పుడే నీ స్టోరీ చదివారా? నువ్వు రాసిందే జరుగుతుందా లేకుంటే ఆల్రెడీ జరిగిందే నువ్వు రాస్తున్నావు? ఇంకా క్లారిటీ రాలేదా నీకు? ఒక నిమిషం, మర్డర్ చేయాల్సిన అవసరం ఏంట్రా? ఇప్పటిదాకా నేను రాసిన 12 స్టోరీస్ రియాలిటీకి లేనందువల్ల ఫ్లాప్ అయ్యాయి. అందుకే ఈసారి రియల్గా మర్డర్ చేసి స్టోరీ రాద్దాం అనుకున్నా, రాసా. ఇప్పుడు నిన్ను చంపి నా స్టోరీ క్లైమాక్స్ రాస్తా. బాగుందిరా, నీ స్టోరీ బాగుంది, నీ స్క్రిప్ట్ బాగుంది,
కాకపోతే క్లైమాక్స్లోనే చిన్న చేంజ్. చనిపోయేది నేను కాదు. ఒకసారి వెనక్కి చూడు. నేను అడిగింది తెచ్చావా? తెచ్చాను. ఇంతకీ టైటిల్ ఏంటి? ఫ్రైడే.